తిరుపతిలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 4వ రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజ స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవ వైభవంగా జరిగింది. భక్తజన బృందాల కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవ విగ్రహాలను అర్చకులు పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 4వ రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజ స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు వాహన సేవ వైభవంగా జరిగింది. భక్తజన బృందాల కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవ విగ్రహాలను అర్చకులు పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 4వ రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజ స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవ వైభవంగా జరిగింది. భక్తజన బృందాల కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవ విగ్రహాలను అర్చకులు పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు.